మంచి కళాకారుడు అటు మన గుడి ముందు ఆగలేదు. అట్లా చెప్తాడు మంచిగా జరగలేదు. నేను భీమిని మండలంలోని దిగామ గ్రామ పంచాయతీ వీరన్న కళ్యాణోత్సవానికి కుర్మ పెద్దలు మరియు గ్రామ ప్రజలు అందరూ పిలువగా మా ముఖ్య అతిథిగా బెల్లంపల్లి చైర్మన్ గారు మరి వైస్ చైర్మన్ గారు మరి కౌన్సిలర్లు అందరూ మా యొక్క ఈ కార్యక్రమానికి వచ్చి దేవునికి అంటే కళ్యాణంలో పాల్గొని వారి ఆశీస్సులను దేవుని ఆశీస్సులను పొంది ప్రజలందరూ సుఖ భోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా మా గడ్డ వినోద్ గారి నాయకత్వంలో ఇంకా ఈ ఊరు డెవలప్ కావాలని కోరుకుంటూ ఈ ఊరిలో దరిదాపు మేము 1,60,00,000 రూపాయల సిమెంట్ రోడ్లు గల్లీ గల్లీకి అంటే వాడల ఎక్కడ అవకాశం ఇక్కడ ఇంకొక రోడ్ ఉన్నదని చెప్పకుండా ప్రతి రోడ్ వేసినాం. ఒక మెయిన్ రోడ్ ఒకటే ప్రాబ్లం ఉంది, అది కూడా దరిదాపు 1,20,00,000తో శాంక్షన్ అయి ఉన్నది. ఈ టెంపుల్ కూడా దరిదాపు మొన్న 10 లక్షల రూపాయలు చుట్టూ గుడి చుట్టూ కూడా శాంక్షన్ అయింది. కొంచెం ఈ పండుగ ఉండడంతో ఆగిపోయింది. కావున మమ్మల ప్రేమతో ఇక్కడికి పిలిచి ఆహ్వానించిన కుర్మ పెద్దలు మా పెద్ద మనిషి వీరయ్య గారికి మరి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా కుర్మ సంఘానికి సంబంధించిన కుర్మ కులస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పిల్లపల్లి నుండి వచ్చిన చైర్మన్ గారిని 2 మాటలు మాట్లాడవచ్చు. భీమిని మండలం వీరప్ప దేవాలయం ఈ కళ్యాణ మహోత్సవం మమ్మల్ని ఆహ్వానించిన, అలాగే వారి దర్శనాన్ని కల్పించిన నరసింహమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ జాతర ఎంత బాగా జరుగుతుంది, ఇదే ఫస్ట్ టైం నేను రావడం కూడా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఊరు కూడా ఇంకా బాగా చేసుకోవాలని ఎమ్మెల్యే సార్ సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వీరన్న కళ్యాణోత్సవానికి మరి మా నరసింహరావు గారు మరి మా ప్రజలు ఈ కళ్యాణోత్సవానికి ఆహ్వానించారు. మరి మా ఎమ్మెల్యే గారు సహకారంతో ఇంకా మరి మా నరసింహరావు గారు అందరూ సహకారం ఇచ్చినట్టయితే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పనిచేసేంత స్థాయి ఆయనకు ఉన్నది. ఆయనకు బాగా
ఇది ఉంది. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మీ మండలానికి బాగుంది కాబట్టి దయచేసి ఆయన అన్ని విధాలుగా సహసాగా అందించి అన్నిటికీ ఆయన ముందు పెట్టుకుని నడవాలని కోరుకుంటూ ఎవరికి ఇచ్చిన ఈ ప్రజలకు మరి ఈ మండల ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు. ఈరోజు ఈ భీమిని మండలంలోని వీగాం గ్రామానికి పిలిపించినటువంటి పెద్దలు మా నరసింగన్న గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమం యాదవుల పిల్లలే అయినటువంటి వీరప్పదేవుని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులతో కలుపుకొని మరియు ఇక్కడ స్థానిక సర్పంచ్లు కూడా అందరూ ప్రజాప్రతినిధులు కూడా అందరూ హాజరయ్యారు. మాకు కూడా చూడడానికి చాలా కన్నుల పండుగ అనిపించింది. అన్న నరసింగన్న చెప్పినట్టు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందు రాబోయే రోజుల్లో ప్రతి వాడకి ఇంకా ఊరికి ప్రతి ఒక్క దగ్గర ఏదున్నా కూడా పుస్తకాలు అయినప్పటికీ రైళ్లు రోడ్లు అన్నీ కూడా నరసింగన్న గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ముందు బెల్లంపల్లి మండలం భీమిని అభివృద్ధి పదంలో ముందుంటుందని అందరి సమస్యలను కోరుకుంటారు. భీమిని మండలంలోని భీమిని మండలంలోని వీగావ్ గ్రామంలో భీమన్న దేవుని జాతరకు ఇవాళ మమ్మల్ని బెల్లంపల్లి నుంచి గౌరవ చైర్మన్ గారు కౌన్సిలర్ గారిని మా కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ పిలిచినందుకు మొట్టమొదటిగా మా నరసింగన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ నరసింగన్న అంటేనే ఒక పబ్లిక్ మనిషి, నిరంతరం పబ్లిక్ ఉండే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఎంత డెవలప్ చేసిండో ఎమ్మెల్యే గారి గడ్డ వినోద్ గారి సహకారంతో ఇవాళ అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇవాళ మీ గ్రామాన్ని ఇక్కడ దాదాపు 5 సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించిన ఘనత మన నరసింగన్నది కాబట్టి అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టాలని చెప్పి ఈ వీరన్న దేవుని కూడా డెవలప్ చేసి యాదవులందరికీ అందుబాటులో ఉండి అందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ గుడిని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మరొక్కసారి నరసింగన్నను కోరుకుంటూ జై యాదవ్, జై యాదవ్, కాంగ్రెస్ పార్టీ, వినోద్ గారి నాయకత్వం, నరసింగన్న గారి నాయకత్వం. వీగామ గ్రామంలో సూరబీరయ్య గారు మరియు ఈ మా గొల్ల పెద్దల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వీరయ్య పండుగ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా దొరగారికి మరియు అలాగే మా పార్టీ పెద్దలకు, కౌన్సిలర్లకు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ పేరు పేరున మా సూరబీరయ్య గారు మరియు మా గొల్లల తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ పండుగ జరిగితే మాకు గొల్లలకు ఆరాధ్య దైవమైనటువంటి బీరయ్య దేవుడు ఎట్లనో ఒక్కొక్క కులానికి ఆ దేవుడు ఉంటాడు, ఒక్కొక్క దేవుడు. కానీ మేమందరం ఆరాధ్యంగా భావించేటటువంటి మాకు దైవ సమానుడు మా నరసింహరావు గారు. ఎందుకంటే ఆయనకొక కన్న బిడ్డ లెక్క ఈ వీగామ గ్రామం. ఈ వీగామ గ్రామానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అనేక పనులలో దాదాపు 1,20,00,000 రూపాయల పని చేయించడం జరిగింది. అందుకు మీ ఈ యొక్క సభాపూర్వకంగా మీకు ధన్యవాదాలు సార్. అలాగే మా గొల్లల యొక్క ఆకాంక్ష కానీ మరియు మా వీగామ ప్రజల యొక్క ఆకాంక్ష కానీ ఒకటి ఉంది సార్. అదంతా మా పెద్దలంతా మాకు చెప్పడం జరిగింది. అది మీ ముందు విన్నవించుకుంటున్నాం. మల్లచ్చ బీరయ్య పండుగ నాటికి మా గ్రామము కన్నెపల్లి మండలంలో మీరు కలపాల్సిందిగా మీ అందరి మీరు ఎమ్మెల్యే గారితో, మంత్రి గారితో అలాగే మాట్లాడి మా గ్రామాన్ని కన్నెపల్లి మండలంలో కలిసేటట్టుగా మీరు చేయాలని పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా గ్రామం తరఫున మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు చెప్పుకుంటా. ఈ పండుగ సంస్థ ఘనంగా జరుగుతుంటా. లక్షదానికి ఎంతో ఆనందంగా
గంట గారి రీలే ఇవ్వాలి. జిల్లా నుండి ఇక్కడ వీరయ్య కార్యక్రమం ఒక 10 రోజులు జరుగుతుంది. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో గురువారం వల్ల అయితే జరగడం విషయంలో మాకు ఈ బెల్లంపల్లి నుండి మాకు వచ్చిన కార్యకర్తలు కౌన్సిలర్లు మాకు కొంచెం అనుకూలంగా పనులు చేసింది. ఇప్పటికి కూడా అన్నీ చేయాలని ఉన్నది. మా గుడికి వాళ్ళ మన వర్షం రేషన్ మాకు రోడ్ కూడా చేస్తాం. ఒకటి వాళ్ళ మా సర్పంచ్ కూడా సత్యనారాయణ డాక్టర్ గారు అందరూ మా ఎమ్మెల్యే గారు మా సర్పంచ్ గారు మాకు అందరూ సర్పంచ్ అనుకూలంగా మా ఊళ్ళో సీసీ రోడ్లు వేసింది. సీసీ రోడ్లు ఎప్పటికీ ఏ భారత ఏ కలిగి నీకున్న పరంగా మాకు ఇప్పటి గుడి కూడా పని అనుకూలంగా మా అడిగినట్టే మా దొరగారు మా ఎమ్మెల్యే గారు మా సర్పంచ్ గారు పని కూడా చేసినాము. పాల పండ వర్షాలు కలర్ వేసారు అన్ని రకాలుగా విధంగా మాకు జరిగింది. ఇప్పటికైతే ఇంకా కూడా జరగాలంటే కొంచెం ముందు కొంచెం రేపులు వేసి కొంచెం మాకు ముందు రేపులు వేసి కొద్దిగా సహకారం చేసి ఈ చుట్టూ రింగ్ రోడ్ వేసి మాకు వీళ్ళు కంపెనీలు సర్పంచ్ మా దొరగారు మా ఎమ్మెల్యే గారు మా సర్పంచ్ గారు పని చేయాలని చైర్మన్ గారు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు 2 మండలాల భీమిలి కన్నెపల్లి మండలాల సర్పంచులు నాయకులు మండల ప్రెసిడెంట్లు వాళ్ళకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా వీగామ అభివృద్ధి చెందిందనడానికి ఈ మండలంలోనే ఎక్కువ వర్కులు మన వీగామ గ్రామ పంచాయతీకే ఇచ్చారు. గత ఎలక్షన్లో మన ప్రియతమ నాయకుడు వినోద్ గారు ఇక్కడికి వచ్చి మా కుటుంబాలకు గొడ్లు ఉంటాయి, వాడల్లా తిరిగితే నిందమయమై దోమలు ఎక్కువ అయి జ్వరాలతో ఇబ్బంది పడేది. అప్పుడు మొరపెట్టుకుంటే మా మొరని విన్నవించి మాకు కురుమగుడాన ఏ గల్లీకి పోయినా సీసీ రోడ్డు కల్పించిన ఘనత మన ఎమ్మెల్యే వినోద్ గారిది. ఇంతకుముందు గతంలో ఎందరో ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. ఒక్కొక్క ఎమ్మెల్యే 10 సంవత్సరాలు పాలించిన ఇక్కడ 3 సీసీ రోడ్డు వేయని గతము ఉండే. గత రాజశేఖర రెడ్డి పాలనలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలోనే మన వినోద్ సారు దయదాక్షాణాలపై మళ్ళీ ఇప్పుడు ప్రతి గల్లీకి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగినది. కావున ఆయనకు ఈ వీగామ గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మరి మా పై నాయకులు, మా ప్రియతమ నాయకుడు, మా వీరాభిమాని నరసింగరావు గారి ఆశీస్సులతో ఈరోజు వీగామలో 2 బోర్లు అడిగితే 4 బోర్లు ఇచ్చిన ఘనత అయినదే. మోటారు ఇందు బోరు 2 అడిగితే 4 ఇచ్చిండ్రు. అయిన ఆశీస్సులు మాకు ఎల్లవేళలా భగవంతుని అని ఉన్నాయో లేవదో కానీ నరసింగరావు గారి ఆశీస్సులు మాత్రము మా వీగామ గ్రామ ప్రజలపైన ఎప్పటికీ ఉంటుంది. మా కురుమోళ్ళు అంటే ఆయనకు చాలా ప్రేమ అభిమానము. కురుమోళ్ళు అంటే బాగా ఆయనకు చాలా ఇష్టం ఉంటుంది. అదేవిధంగా ఈ గుడి చుట్టూ రోడ్డు కావాలని ఒక్క మాట చెప్తే కురుమోళ్ళు నా ప్రియ శిష్యులు అని 4 లక్షల అమౌంట్ కేటాయించడం జరిగింది. డిఎంఎఫ్టి గ్రాంట్ నుండి కేటాయించిండ్రు. పండగ దగ్గర ఉన్నదని వేయడం ఆగిపోయినది. ఈ పండగ అయిన మరుసటి 3-4 రోజులనే రోడ్డు కూడా ఏర్పాటు చేయడం, రింగ్ రోడ్డు వేయడం జరుగుతున్నది. 4 లక్షలు కేటాయించడం అంటే ఓ తోవకో కాదు. గుడి చుట్టూ వాళ్ళ ప్రేమని చూడలేక, వాళ్ళ అభిమానాన్ని చూడలేకనే వాళ్ళ కేటాయించడం జరిగినది. ఇలాగనే మా మీద ప్రేమ ఇట్లానే ఉండాలి. మా నరసింగరావు గారికి మా బీరయ్య దేవుని తరఫున మా కుర్మ యాదవుల నుండి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండి ఆ బీరయ్య దేవుని ఎల్లవేళ ఆయనని చల్లగా ఉంచాలని, ఆయన కుటుంబాన్ని, ఆయన కార్యకర్తల్ని మళ్ళా రాబోయే కాలాన ఓ పదవి అలంకరించాలని మా బీరయ్య దేవుని సన్నిధిలో మా కార్యకర్తలు అందరం కోరుకోవడం జరుగుతున్నది. జై నరసింగరావు. కాంగ్రెస్
మా మామయ్య అనుకుంటున్నాను.